ఏం మాట్లాడతాడు కేతిరెడ్డి? అసలు పార్టీ స్ట్రక్చర్ లేదంటాడు. అసలు అతనికి ఎందుకు మా పార్టీ గురించి? స్ట్రక్చర్ ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎన్ని సీట్లు వచ్చే వాళ్ళకి అది. సో ఏంటంటే అవతల పార్టీకి చెప్పినప్పుడు ఆలోచించాలన్నమాట. ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ యొక్క స్టామినా ఏంటి, వాళ్ళ శక్తి ఏంటని చెప్పి. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్తో వచ్చిన పార్టీ మాది. వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? నీలి గారు 151 వచ్చాయని చెప్పి కేతిరెడ్డి లాంటి ఎంతో మంది వైసీపీ నాయకులు వచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు తిట్టారు. మేము తిట్టలేమా? మేము తిట్టగలరు. లుచ్చా నా కొడకని తిట్టగలం, కానీ మేము తిట్టాం. అరే లోఫర్ అని చెప్పాలంటుంది, కానీ మేము చెప్పాం. ఎందుకంటే మా పార్టీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. అది మా ఏంటంటే మాకు ఒక పద్ధతిలో ఒక లైన్ లోపు మాట్లాడాలన్నమాట. మేము ఒక పద్ధతిగా వీళ్ళలాగా లుచ్చానో లోఫరనో కంత్రి అని చెప్పి ఇలాంటి మాటలు మేము మాట్లాడలేం. వాళ్ళ నాయకులు ఉన్నారు చాలా మంది. నోరు తెరిస్తే బూతులు ఉంటారు, బూతు పురాణాలు. కొంతమంది బూతు అమ్మాయిని పెట్టి కూడా వీళ్ళు వీడియోలు చేయిస్తుంటారు. సో అలాంటి బూతులకి గీతులు మేము దూరంగా ఉంటాం. లేకపోతే తిట్టలేమా? ఆ పనికి మాలనాడ ఎదవ సన్నాసి చెమట వెదవ అని చెప్పి వాళ్ళు చెప్పలేమా? చెప్పగలం, కానీ మేము చెప్పం. ఎందుకంటే ఆ సభ్యత సంస్కారం మాకుంది. ఆడవాళ్ళు తిట్టడం, ఇంట్లో లేడీస్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని అన్ని తిట్టారు. వీళ్ళకి ఎప్పుడైనా పర్సనల్గా వెళ్ళామా? వీళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? చెప్పండి. లేడీస్ లేని ఇల్లు అంటే ఏదైనా ఉందా? ఏంటి లేడీస్ లేకుండా ఆకాశం నుంచి పడిపోయారా కిందకు వచ్చి భూమి మీదకి? అందరూ తల్లి గర్భం నుంచే వస్తారు కదా. అటువంటి తల్లిని తిట్టిన మూర్ఖులు వాళ్ళు. లేడీస్ని పట్టుకొని తిట్టడం, చిన్న చిన్న ఆడపిల్లలు పెట్టుకొని తిట్టడం, రేపులు చేస్తానంటాం. ఇదా ఈ సంస్కారం, సభ్యత సంస్కారం? ఇందుకోసం వీళ్ళు రాజకీయాల్లో వచ్చింది. వీళ్ళకి సిద్ధాంతం అనేది లేని వ్యక్తులు వాళ్ళు. అందుకోసమే ఇలాంటి మాటలు మాట్లాడి ఈరోజు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, అమ్మో అలా జరిగింది ఇలా జరిగిందని. వీళ్ళు చేసిన తప్పులే, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. అది అనుభవిస్తున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు కరెక్ట్గా ఉంటే 51 నుండి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. తగ్గిందంటే ప్రజా సమస్యలు తీర్చలేదనే కారణం. అది వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇప్పటికీ లేదండి. సరే మొన్న ఓడిపోయారు, ఎప్పటికి కూడా మీ వార్డులో వాళ్ళు పనిచేయటం లేదా? లేదు సార్. రీసెంట్ గా నేను ఉర్దూ స్కూల్ అని ఆపద్ వీధిలోని ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. దాని వెనకాల గోడ అనేది కూలిపోయింది. కూలిపోతే అది ఎప్పుడు కూలిపోయింది? వైసీపీ గవర్నమెంట్ లో కూలిపోయింది. 3-4 సంవత్సరాలని ఈ అసమర్థుడు కార్పొరేటర్ ఇప్పుడు దాకా గోడ కట్టించలేకపోయాడు. ఆ గోడ కట్టించింది ఎవడు? హుసేన్ ఖాన్, జనసేన పార్టీ. నేను మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ గోడ గురించి మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి, ఎమ్యూనిటీ ఆఫీసర్కి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి మాట్లాడి దగ్గరుండి చేయించాను. ఇప్పుడు ఆ గోడ గురించి కూడా మేమే కట్టించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. సో ఒకరు చేస్తే క్రెడిట్ తీసుకోవడానికి వస్తారు తప్ప కష్టపడడం అనేది వైసీపీ వాళ్ళకి ముందు నుంచి అలవాట్లేదు. వీళ్ళందరూ రెడీమేడ్ నాయకులు, పుట్టిన నాయకులు కాదు. ఇప్పుడు మేము జనసేనలో పుట్టాం, నేను అందులో పుట్టి పెరిగాను. ఈరోజు ఇంత ఈ స్టేజ్కి వచ్చాక జనసేనలో పుట్టి పెరిగాను. వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి లేదా వేరే పార్టీల నుంచి డిఫరెంట్ పార్టీస్ వచ్చి రెడీమేడ్గా ఉన్న నాయకులు. వాళ్ళు అందరికీ రెడీ చేసిన నాయకుడు మా పవన్ కళ్యాణ్. సో మాకు వాళ్ళకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తున్నాను నేను. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మీకు సీటు వస్తుందని మీరు గ్యారంటీ చెప్తున్నారు. నా వార్డులో నాకే సీటు వస్తుందండి, నేనే ఇక్కడ ప్రేయర్ అన్ని సేవలు నేనే చేశాను సార్. ఓకే, సీటు మీకు వస్తే మీరు ఖచ్చితంగా మీ వార్డులో గెలుస్తారా? 100% గెలుస్తాను. ఎలా చెప్పగలరు? ఎందుకంటే నేను గెలుస్తాను అన్నది మీకు చెప్తున్నాను. ఒక ఉదాహరణ ఏంటంటే, మొన్న ఎలక్షన్స్లో మీరు వైసీపీ వ్యతిరేకతను చూశారు. లోకల్ ఎలక్షన్లు వచ్చేసరికి వ్యతిరేకతతో పాటు ఆ నిల్చున్న నాయకుడు ఎంతవరకు పని చేశాడని చూస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ వార్డులోని లోకల్గా ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకుడు, అతను పని చేసింది లేదు, వాటిలో తిరిగింది లేదు, అసలే అధికారంలో లేదు, దాంతోపాటు పని చేసింది లేదు. ఇంకే విధంగా గెలుస్తాడు అతను? మేము మా ప్రభుత్వం లేనప్పుడే ధైర్యంగా నిలబడి పనులు చేయించాం. ఈరోజు మా ప్రభుత్వం ఉంది, ఏ సమస్యను ఇమ్మీడియట్లీ క్లియర్ చేస్తున్నాం. అప్పుడే మేము 2-3 రోజుల్లో తేల్చేస్తాం. ఈరోజు గంటల వ్యవధిలో క్లియర్ చేస్తాం ఏ సమస్య ఉన్నా. సో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.